పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సాలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ పోటీలు స్థానిక డబ్బీ వీధిలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా 10,116 రూపాయలు మరియు ట్రోఫీ, రెండో బహుమతిగా 5,058 రూపాయలు మరియు ట్రోఫీ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మనకి 2వ తారీఖున జరగబోయే మన పవన్ కళ్యాణ్ గారు అందరూ పాల్గొని చక్కగా ముఖ్యంగా టీం కండక్ట్ చేసిన వాళ్ళు పేరు ఒకటి చేసేది ఏంటంటే పక్షపాతం ఇక్కడ నా పేరు నిమ్మ తిరుపతిరావు, పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా డబ్బి వీధి యూత్ కుర్రోలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఉమ్మడిగా సంయుక్తంగా నియోజకవర్గ వారీగా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. క్రీడలు ఆరోగ్యానికి, ఆనందానికి, స్నేహపూర్వక భావానికి ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ఈ దైనందిన జీవితంలో, ఉరకల పరుగు జీవితంలో క్రీడలు అనేది ప్రతి వారు అలవాటు పరుచుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. యువత చదువుకున్నప్పుడు కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ చాలా టెన్షన్కి గురవుతున్నారు. ఇలాంటి క్రీడలు అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ తాలూకా ఆరోగ్యం బాగుపడి వాళ్ళు చేసినటువంటి వృత్తిలో నైపుణ్యంకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే క్రీడల్లోనే ఆరోగ్యం ఉండాలంటే క్రీడల్లోనే లేకపోతే దైవ చింతనలోనే ఆరోగ్యం ఉంటుంది. మనం అనుకుంటాం ఉదయం తెల్లవారు లేచి నుంచి ఏదో పని మీద వెళ్ళిపోతామని. ఆటలు అనేవి, వ్యాయామం అనేది ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట చేసే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఒకరికొకరు సంబంధాలు విడిపోయే పరిస్థితుల్లో అందరం కూడా కలిసిమెలిసి ఉండి క్రీడలు ఆడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కమిటీకి అభినందిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఈరోజు మనం చూసాం పారా ఒలింపిక్స్, వికలాంగులు కూడా క్రీడలు ఆడొచ్చు, వికలాంగులు కూడా క్రీడల్లోనే మంచి నైపుణ్యం పొందొచ్చు, వాళ్ళ ఆత్మస్థైర్యంతో ఉండొచ్చు అనేది నిరూపించారు. ఈరోజు పేపర్లోనే మనం చూసాము పారా ఒలింపిక్స్ అని. వాళ్ళిద్దరు షూటర్స్లోనే మంచి నైపుణ్యం సాధించి బాగా సాధించారు. వికలాంగులు పారా ఒలింపిక్స్ వాళ్ళు అంత నైపుణ్యం సాధించినప్పుడు మనం ఎందుకు నైపుణ్యం సాధించకూడదు, మనము ఎందుకు స్నేహభావంతో ఉండకూడదనే భావంతోనే కులమతాలకు అతీతంగా మనందరం క్రీడల్లో నేర్చుకొని మన ఆరోగ్యాలు మనం పరిరక్షించుకుంటారని ఈ క్రీడా సందర్భంగా, ఈ పోటీల సందర్భంగా యూత్కి అదేవిధంగా అందరి యువకులకు కూడా మనం చేసుకుంటున్నాం.